Chair will definitely move towards your side, don't worry. There are no backbenchers here. Good afternoon, sir. My name is Shravya. I am studying BTech final year in civil engineering. నా క్వశ్చన్ ఏంటంటే గోదావరిలో చాలా వరదలు వస్తాయి సార్ ఎవ్రీ సంవత్సరం. కానీ ప్రభుత్వం కూడా చాలా సహాయక చర్యలు చేపడుతుంది. సో స్టూడెంట్స్గా మేమేం చేయగలం, మీ ఆలోచనలు ఏంటో చెప్పండి సార్. ఓకే, బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్స్, ఇక్కడ ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు? కంప్యూటర్ సైన్స్, సో కంప్యూటర్ సైన్స్ అంతా ఇట్టే ఉంది. ఈసీఈ, కూర్చోమ్మా. ఉభయ గోదావరి జిల్లా, దే ఆర్ నోన్ యాజ్ ఫుట్బాల్ ఆఫ్ ఇండియా. కేవలం వరిలోనే కాదు, ఆక్వా రంగంలో ప్రపంచంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. బట్ దేర్ ఇస్ అ నీడ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. అనేక పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, కానీ ఎన్వైరన్మెంట్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఒక ఆలోచన ఉంది, అదేంటంటే వీ షుడ్ డూ సార్ట్ ఆఫ్ అ డిజైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. వీ షుడ్ బ్రింగ్ యంగ్స్టర్స్ ఫ్రమ్ అక్రాస్ ద ఫీల్డ్స్. It could be EC, computer science to do modeling, civil engineer to do designing. Together we should solve the problems. So for example, how do you make a sustainable ecosystem? The role of environment. How do we protect our environment? So the role of environmental engineers are very, very important. 2, computer science majors చాలా మంది చూసాం. We should create a digital twin of our entire irrigation network. Do simulations on it. సో ఎంత నీరు అంటే వరద ఏ లెవెల్కి వస్తే ఏమేమి మునుగుతుంది, అది మునగకుండా చేయాలంటే డ్రెడ్జింగ్ చేయాలా, లేదంటే మనం వాల్స్ కట్టాలా, ఏది చేస్తే బాగుంటుంది అనేది బాగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎనీ ఆటోమేషన్ సొల్యూషన్స్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ బై ఆర్ ఈసీ ఇంజనీర్స్. ఇప్పుడు ఆక్వా రంగం తీసుకుందాం. వీఆర్ నౌ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. చాలామంది అనుకున్నారు ట్రంప్ టెరిఫ్ వల్ల మనం ఇబ్బంది పడతామని. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ డూయింగ్ బెటర్ బికాస్ వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ న్యూ మార్కెట్స్. బట్ ద ఎక్సైటింగ్ థింగ్ ఈస్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మేకింగ్ ఆక్వా కల్చర్ ఆల్సో మోర్ సస్టైనబుల్. సో అట్లా ఐ థింక్ వీ షుడ్ కమ్ టుగెదర్, థింక్ అబౌట్ అవర్ ఓన్ సొల్యూషన్స్. నేను వైస్ ఛాన్సలర్ గారితో కూడా మాట్లాడతాను. విల్ ట్రై అండ్ క్రియేట్ దిస్ ప్రోగ్రామ్. ఈ ఆలోచన నాకు ఎక్కడొచ్చిందంటే, మాకు స్టాన్ఫర్డ్లో దేర్ ఇస్ అ ప్రోగ్రామ్ కాల్డ్, if I'm right, it's a design program. It's called Design for Extreme Affordability. Design for Extreme Affordability. ఈ ప్రోగ్రాంలో I remember my classmate, she made a low cost baby incubator. మీ అందరూ తెలుసు ఇంక్యుబేటర్లు అంటే చాలా ఖర్చుతో కూడింది, చాలా టెక్నాలజీతో కూడింది. కానీ ఈ టీం ఏం చేసిందంటే డిజైన్ స్కూల్ నుంచి కొంతమంది, మెటీరియల్ సైన్స్ స్టూడెంట్స్ కొంతమంది, ఎంబీఏ స్టూడెంట్స్ కొంతమంది, ఎందుకంటే వీఆర్ గుడ్ అట్ రైటింగ్ బిజినెస్ ప్లాన్స్, అదొకటే రాస్తాం మేము. సో ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్, దే క్రియేటెడ్ అ బేబీ ఇన్క్యుబేటర్. ఇట్స్ కాల్డ్ ఎంబ్రేస్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఆఫ్రికా లాంటి దేశానికి వ్యాక్స్ బేస్డ్, సో వ్యాక్స్లా ఉంటుంది, అది తీసుకెళ్ళి బాయిలింగ్ వాటర్లో పెడతారు. ఇట్ మెల్ట్స్, బట్ ఇట్ మెయింటైన్స్ ద సేమ్ టెంపరేచర్ దట్ ఈస్ ఐడియల్ ఫర్ ద బేబీ. ఇట్ గాట్ అప్రూవ్డ్ గ్లోబలీ and they rolled it out. So we have that power in us. All of us have it. Your question sparked that idea in me. I'll definitely talk to the Vice Chancellor. Across all universities, we will implement this program where you can solve real world problems today being faced by our own districts. Thank you, ma'am. Thank you so much, sir. I think apart from the endless knowledge that you have, because you are a Stanford graduate, the fact that you want to interact with the youth and get to know their problems is what stands out, and that's truly inspiring. Can we have more questions? Students, let's have a question from one of those corners. Hi sir, I'm Yuvraj from Hyderabad. I'm studying in BTech second year CSC. Sir, మీరు ఇంజనీరింగ్లో మీ అసైన్మెంట్స్ కానీ
రికార్డ్స్ కానీ మీరే రాసేవారా లేదా ఎవరి చేతైనా రాయిపించేవారా సార్? అలానే మీ వైవాల్లో క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేసేవారు సార్? ఇప్పుడు నా డిగ్రీ రీకాల్ అయిపోతున్నావు. అమ్మా, నా ఇంజనీరింగ్ నేను ఇండియాలో చేయలేదు. ఐ హావ్ డన్ ఇట్ ఇన్ ద యుఎస్. కార్నిగీ మెలన్ యూనివర్సిటీలో చేశాను. అక్కడ ప్రోగ్రాంలో ఎట్లుంటుందంటే ఎవ్రీ ప్రొఫెసర్ డిసైడ్స్ హౌ దే వాంట్ టు గ్రేడ్. దే డిసైడ్ హౌ దే వాంట్ టు గ్రేడ్ స్టూడెంట్స్. సో అటెండెన్స్కి ఇన్ని మార్కులు ఇస్తారు, క్లాస్ పార్టిసిపేషన్కి ఇస్తారు, దాని తర్వాత హోంవర్క్కి దేర్ ఆర్ మార్కింగ్, అండ్ దెన్ అఫ్ కోర్స్ ఎగ్జామినేషన్స్ మార్కింగ్ ఉంటుంది. సో ఇట్స్ అ కాంపోజిట్ స్ట్రక్చర్. సో టేక్ హోమ్ వర్క్, హోంవర్క్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవర్ ఓన్ హోంవర్క్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ఆలోచన నాకు అప్పుడు రాలే. ఇప్పుడు వస్తుందేమో కానీ అప్పుడైతే లేదు. బికాజ్ ఐ ఫెల్ట్ వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్ అండ్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్ ఓకే నాకు ఇంత మార్కులు వస్తే బాగుంటున్నాను, అది కాదు, ఎంత నేర్చుకున్నాను అనేది ఎప్పుడు నా ఫోకస్ ఉండే. సో ఆ ఫోకస్గా ఐ డిడ్ ఇట్. వాస్తవంగా చెప్పాలంటే నేను బట్టి కొట్టే స్టూడెంట్ కానే కాదు. మా స్పీచ్ రైటర్ వచ్చి స్పీచ్ ఇచ్చి సార్ ఇది 4 బట్టి కొట్టాలంటే నా వల్ల అవదు. ఐఎమ్ నాట్ అ బట్టి స్టూడెంట్. బట్ వాట్ ఐఎమ్ గుడ్ యాట్ ఇస్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. ఒక ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను చేయగలుగుతా. సో అట్లా మనలో కూడా డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ టాలెంట్ ఉన్నవారు ఉంటారు. సో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఎమ్ ఆల్సో కాంటంప్లేటింగ్ హౌ డు యూ మేక్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ వర్సటైల్ ఫర్ డిఫరెంట్ లెర్నర్స్. సో దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. బట్ అండర్ గ్రాడ్లో ఐ నెవర్ ఫౌండ్ ద నీడ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని యాజ్ ఇట్ ఈస్ రాయాలన్న ఆలోచన నాకు రాలేదు, నాకు రాదు. థ్యాంక్ యూ సార్. నువ్వు చేయొద్దు. లేదు సార్. నువ్వు అట్లాని వేరే వాళ్ళ దగ్గర తీసుకోదు. లేదు సార్. రికార్డులు అంతా రాయాలి. రాస్తాను సార్. నువ్వే రాస్తున్నావా? ఎస్ సార్. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని రాస్తున్నావా? లేదు సార్, నేనే రాస్తాను సార్. మైండ్ అప్లై చేసి రాస్తున్నావా లేదంటే పక్క చూసి రాస్తున్నావా? లేదు సార్, నేనే రాస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. No, definitely use, AI is here. Use AI to improve. But don't replace your cognitive thought process through AI. Definitely use it to improve ourselves. We all should use AI to improve. But don't replace your cognitive process. Don't outsource your brain to AI. That will be the biggest disaster. Thank you, ma. థ్యాంక్ యూ సార్. Thank you, sir. It was so much fun learning about your student life, sir. We'll have questions from this side. Students, can we have questions, please? Challamma, cheppandi. Good morning, sir. My name is Aishwarya. I am from mechanical 3rd year. నా క్వశ్చన్ ఏంటంటే మీరు యూపీకి వెళ్ళారు కదా కుంభమేళాకి, అక్కడ ఏం జరిగింది, అలాగే ఇప్పుడు రాబోయే గోదావరి పుష్కరాలని